అందరికీ ప్రేక్షలాడండి. యేసయ్య త్వరలో పెండ్లకు మాడగరానైనటువంటి ప్రభు యొక్క నామంలో మనందరికీ శుభములు, దేవాది దేవుని దీవెనలు కలుగును గాక. మరి ప్రభు ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము 2 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అనే రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునవలనని విషయంను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. ఇది పేతురు గారు మరి తన సంఘాలతో చెప్తున్నారన్నమాట. అంటే మరి నిన్నటి దినమున మనకు అందరికీ తెలిసిన విధంగా పెంతెకొస్తు దినము మరి ప్రభువారు ఆరోహణమైన తర్వాత 10 దినాలు వారు కనిపెట్టుకుని మేడగదిలో మరి అగ్ని నాలుకల వంటి ఆత్మలను వారందరి మీద వాలగా వారందరూ అనేక భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మను పొందుకుని మరి దేవుణ్ణి మహింపరచారని మనం వింటున్నాం కదా. మరి ఈ యొక్క మన పూర్వీకులైన వారి సాధు సంఘ కాలంలో వారి మీద కొమ్మబడిన ఆత్మ మరి మరి అది ఇప్పటి వరకు కూడా మరి అనేకమైన తన బిడ్డల మీద మరి ఆయన ఆత్మను ఉంచి వారిలో ఆ ఆత్మను మండింప చేస్తున్న దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే మనము కూడా మరి వారికి వెళ్ళని మరి ప్రభు యొక్క సహవాసంలో పరిచర్యలో ప్రతి విషయంలో కూడా మరి మనం ప్రభుతో మనం సహవాసం చేసి మనకు అనుగ్రహింపబడిన ప్రతి కృపావరాన్ని మనము ప్రభు నిమిత్తమై వాడుకుంటూ ఆయన యొక్క విషయంలో మరి బోధించడం కానీ హెచ్చరించడం కానీ మరి ఏదన్నా పంచిపెట్టే విషయంలో కానీ మరి ఏదన్నా ఎదుటి వాళ్ళ గురించి కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలో కానీ లేకపోతే అదే ఎవరినైనా మనము ప్రేమతో మనము వాళ్ళని ఆదరించే విషయం కానీ ప్రతి విషయంలో కూడా మనము నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పేతురు గారు ఒక ప్రభు యొక్క శిష్యుల్లో ఒక ఆయన అయినప్పటికీ మరి మొదట ప్రభు తనతో ఉన్నప్పుడు ఆయన యొక్క విశ్వాసం అంత బలంగా స్థిరంగా ఉండలేకపోయి మరి ప్రభు విషయంలో భయపడిపోయి మరి 3 సార్లు ఆయన బొగ్గారని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ మరి ప్రభు యొక్క ఆత్మను పొందిన తర్వాత అపోస్తలులందరూ కూడా ఎంతో బలంతో ప్రభు నీ యొక్క వాక్యాన్ని ప్రభు నీ కళ్ళకు కనిపించినట్లుగా మరి ఇతరులకు చెప్పుతూ ప్రభు యొక్క కార్యాలు అందువారు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళని చెరసాల్లో వేసిన కొట్టిన ఏ విషయంలో కూడా వాళ్ళు ఏ విషయంలో కూడా తగ్గకుండా, ఎందుకంటే వారు ఆత్మచేత నింపబడినారు కాబట్టి మన ఆత్మలు కూడా ప్రభువులో నింపబడి ప్రభువులో మనం పెరిగినట్లయితే మనము అంత బలముగా ప్రభు కొరకు నిలబడగలము. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా వేద వచ్చినా కూడా మనము ప్రభువులో స్థిరంగా నిలబడాలంటే మనము ఆత్మచేత నడిపింపబడాలన్నమాట. ఆత్మచేత నడిపింపబడాలంటే మనకి ఏం చేయాలి? మన ఆత్మలు మండుచూ ఉండాల. మన ఆత్మలు మండుచూ ఉండాలంటే ఇప్పుడు ఒక కట్టెలు ఉన్నాయండి, బొగ్గులు ఉన్నాయి, మండి 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 కొంతసేపు దాని మీద ఇంకా ఏమి మరి కట్టెలు వేయకుండా అలాగే ఉన్నాం అనుకోండి, అది నెమ్మదిగా చల్లారిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ బొగ్గుల మీద ఏమవుతుంది? ఒక యాష్ లాగా ఏర్పడుతుంది, అంటే బూడిద ఏర్పడుతుంది. బూడిద ఏర్పడినప్పుడు మనకి అసలు దాంట్లో లోపల అసలు అది ఒక వేడి ఉందా లేదా అని కూడా మనకు తెలియదు. కానీ అదే మనం వాటి మీద కొన్ని కట్టెలు వేసి గొట్టం పెట్టుకుని ఊదుతారు కదండి. ఇదివరకు మన ఇండియాలో అట్లాగా పల్లెటూరులో అట్లాగే చేస్తారు. ఏదన్నా కట్టెలు వేసిన తర్వాత మరి దాన్ని గొట్టం పెట్టి ఊదుతూ ఉంటారు. ఊదినప్పుడు ఏమవుతుందండి, ఆ మంట ఈ కట్టెలకు అంటుకొని అవి మరలా మరి మంట ఇస్తుంది అనమాట, అగ్ని వస్తుంది అనమాట. అట్లాగా దాన్ని ఏమంటారంటే అన్నీ రేపటం అంటారు. అంటే ఇప్పుడు మనము చల్లారిపోతున్నటువంటి మన యొక్క ఆత్మలు చల్లారిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆత్మలను మనము ప్రభు యొక్క వాక్యంతోనూ సహవాసంతోనూ మరి ధ్యానించడంలోను ప్రభుతో కలిసి మరి ఆయన సన్నిధిలో గడపడంలోను
ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మలు రేపబడి మరి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ నిత్యము మండుచూ ఉంటుంది అనమాట. నిరంతరము మనం దేవుని వాక్యం చేత, ఆయన ఆజ్ఞల చేత, ఆయన కట్టడల చేత, ఆయన ఆత్మ నడిపింపు చేత మనము నిరంతరం మన ఆత్మను మండింపు చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం వేడి కలిగి ఉండాలన్నమాట. ఆ యొక్క మన ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనం చేస్తాం కదండి, యెరూషలేం ప్రార్థనల గురించి చేసినప్పుడు మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మని అగ్ని మండుచుండాలా అంటాం. అంటే మన కుటుంబాల్లో గనక ఆ అగ్ని మండకపోయినట్లయితే మనము కూడా ఆత్మలో చల్లారిపోతాం. కుటుంబాలే మరి నాశనం అయిపోయే స్థితికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, మన కుటుంబాల్లో ప్రతిదినము వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, మరి అట్లాగా దేవునిలో మన సహవాసాన్ని మనము నిలుపుకుంటూ ఉంటాం కదండి. అట్లా ఉండాలని ప్రభు చెప్తున్నారు. మరి ప్రకటన గ్రంథము 3:16 ఉంటుంది. అట్లా చూసినట్లయితే అక్కడ ప్రభువు లవోదికీయ సంఘంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే దేవునికి మనం చల్లగా ఉండి లోక సంబంధమైన క్రియల్లో అసలు దేవుడు అంటే ఏంటో ఎరగకుండా ఉన్నట్లయితే అది వేరే పరిస్థితి. అదే దేవుణ్ణి ఎరిగి మనం బాగా ప్రభువులో మనం వెలుగుతున్నట్లయితే అది వేడి స్థితి. కానీ ఇటుగాని అటుగాని ఉండకుండా మధ్యలో ఉండి ఏం చేస్తున్నాము, 2 పడవల మీద ఈ పడవ మీద కాలు, ఆ పడవ మీద కాలు వేసుకుని ఏం చేస్తున్నామంటే దేనికి చెందకుండా మనము మధ్యలో నాశనం అయిపోయే స్థితికి ఉంటున్నాం అన్నమాట. అటువంటి స్థితి లవోదికీయ సంఘానికి ఉందని ప్రభు చెప్తున్నారు. లవోదికీయ అంటే ఇప్పుడున్న సంఘము ఆఖరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్న సంఘాన్ని లవోదికీయ సంఘంగా కూడా పరిగణిస్తారండి. కాబట్టి మనము ఇటు అటు కాకుండా నిలువెచ్చగా ఉండి ప్రభువుతోనూ కానీ లోకంతో కానీ మరి సరైన స్థితిలో లేకుండా ద్విమనస్సు కలిగి ఉన్నామంట. 2 మనసులు కలిగి ఉన్నాం, అటు ఇటు లేకుండా. కాబట్టి అప్పుడు ఏమంటే ప్రభువుకి ఇష్టం ఉండదు. అప్పుడు మన దేవుడు అంటున్నాడు, నేను ఉమ్మేస్తాను నీ ముఖం మీద. మనకి ఇష్టం లేని వాళ్ళు, అసహ్యమైన పనులు చేసిన వాళ్ళ ముఖం మీద ఉమ్మేస్తారు కదండి. మరి మనము దేవునికి అసహ్యమైన స్థితిలో మనం వెళ్తున్నాము అన్నట్లుగా చెప్తున్నారు ప్రభు. ఇప్పుడు మనం నులివెచ్చగా ఉన్నప్పుడు. కాబట్టి మనము దేవుని యొక్క అగ్నితో మండుతూ ఉండాలి. మనం మండుతున్నప్పుడు ప్రభువుకు సమీపంగా ఉంటాము. ఇప్పుడు మోషే గారు మరి అగ్ని పొద మరి చూశారు కదండి. అగ్ని వల్ల ఆ పొద ఎందుకు కాలిపోలేదో, అక్కడ అగ్ని అయితే మండుతుంది కానీ ఆ పొద అయితే కాలిపోవట్లేదంట. కాబట్టి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూశారంట. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడు అని చెప్తున్నారు. అప్పుడు అసలు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ పొద అసలు కాలిపోలేదంట. ప్రభుతో మాట్లాడుతున్నారు అక్కడ. అంటే మనము ప్రభుతో ఉన్నప్పుడు మనకు చూడటానికి మనం అగ్ని చేత మండిపోతున్నట్లు, మనం కాలిపోతున్నట్లు ఉంటుంది. కానీ మనము కాలిపోయే స్థితిలో ఉండము. ఎందుకంటే ప్రభు సన్నిధి మనతో ఉంది కాబట్టి. ప్రభు యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు అది ఎంత భయంకరమైనటువంటి మరి శ్రమ అయినప్పటికీ మనము కాలిపోయే స్థితిలో మనల్ని దేవుడు ఉంచడు. ఎందుకంటే ఆయన యొక్క చల్లని ఆ యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది కాబట్టి. ఆయన అగ్నితో సమానమైనటువంటి అగ్నిని మనము కలిగి ఉంటాం కాబట్టి మనము అక్కడ మరి ఒకటైపోయేటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం. అంతేగాని దానివల్ల అగ్నిలో మండిపోయే స్థితి మాత్రం మనకు ఉండదు. కానీ మనలో ప్రభువుకి ఇష్టం లేనివన్నీ కూడా అక్కడ కాల్చివేయబడతాయి. ప్రభువుకి ఇష్టమైన ఇప్పుడు బంగారాన్ని మనం పుటంలో వేసినట్లయితే బంగారంలో కట్టి మలినమంతా కూడా సెపరేట్ అయిపోద్దని మనం వింటున్నాం కదా. అలాగా దాన్ని క్లీన్ చేస్తారు, పరిశుద్ధమైన బంగారంగా చేస్తారు. అలాగే ప్రభు యొక్క సన్నిధి మనలో మండుతున్నప్పుడు మనము కూడా అట్లాగా మనము మరి నిర్మలము చేయబడతాం అన్నమాట. మలినం లేకుండా చేయబడతాం. కాబట్టి మనం అలా ఉండాలంటే ఏం చేయాలండి, మనము ప్రభు యొక్క ఆత్మ చేత రేపబడుతూ ఉండాలి. ఎప్పుడు రేపబడతామంటే, మంట ఎప్పుడు రేపబడుతుందంటే దానికి కావాల్సినటువంటి ఇంధనాన్ని వేస్తూ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, దాంట్లో ఇన్పుట్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ బొగ్గులు
చల్లారిపోకుండా ఇంకా కట్టెలు వేస్తూ ఉండాలి. ఎప్పుడో విన్నాంలే, ఎప్పుడో నేర్చుకున్నాము, ఎప్పుడో ఒకప్పుడు మేము ఆత్మలో చాలా బాగుండేవాళ్ళమండి, చాలా భక్తిగా ఉండేవాళ్ళమండి, కానీ ఇప్పుడు ఎందుకో తగ్గిపోతుందండి, ఆ విధంగా ఇదివరకు ఉన్నంత ఉత్సాహం ప్రభులో ఉండట్లేదండి అని మనం అనుకుంటున్నామా? అటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోకుండా ఉండటం కోసం ప్రభు వాక్యం ఆ స్థితికి మనం ఎందుకు మరి వెళ్ళిపోతున్నాము అనేసి మనము ఆలోచించుకొని మన స్థితి తగ్గిపోకుండా ఉండేటట్లుగా మనము ప్రభు వాక్యం చదవటంలోను, దాన్ని ధ్యానించుకోవటంలోను, మన సమాజంగా కూడుకుని ఒకరినొకరు మరి ఆత్మలో బలపరచుకుంటాం విషయంలోను, మంచి సహవాసంలో పెరగటం విషయంలోను, మరి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం విషయంలోను, మనకి ఇవ్వబడిన తలాంతులు ప్రభు కొరకు వాడుకోవటం విషయంలో కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే ఒక్కసారి బద్దకించి కొంచెం గనక ఆగిపోయినట్లయితే దాంట్లోండి కిందకి జారిపోయే పరిస్థితి మనకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనము ఏ పరిస్థితిలో కూడా మన ఆత్మను ఆర్పివేసే స్థితిలోకి మనము ఉండకుండానట్లు, ఆత్మను మండించే వాటిని, మన ప్రభు యొక్క క్రియలను మన ఆత్మ ఇంకా బలంగా మరి నిత్యము ఆయన సన్నిధిలో మరి వెలిగేటువంటి, నిత్యము ఆయన సన్నిధిలో మరి అలా వెలుగుతూ ఉండేటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అట్టి స్థితిలోకి మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. జకరియా గ్రంథము 4:11 నుండి 14 చూస్తే, దీపస్తంభం నాకు ఇరుప్రక్కల నుండి 2 ఒలీవ చెట్లు ఉన్నాయట. 2 బంగారు కొమ్మల్లో నుండి సువర్ణ తైలంను సువర్ణ శైలంనకు బలీవ చెట్లకున్న 2 కొమ్ములకును ఇవి ఏంటి అని ఒక ఆయన అడుగుతున్నారన్నమాట. అంటే అడుగుతున్నంటే అతను అది నీకు తెలీదా అనేసి అడిగి అతను అంటున్నాడు, వీరిద్దరూ సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలం పోయేవారే ఉన్నారండి. అంటే ఆయన సన్నిధిలో నిలబడి ఎప్పుడు తైలం పోసేవారు ఉన్నారట. అందులో వారి వలె మనం కూడా మన ఆత్మలను మన ప్రభు సన్నిధిలో మన నిత్యము మన అతన్ని నూనె పోసే వారంలాగా మనం ఉండాలన్నమాట. నూనె అనేది మరి అభిషేకానికి మనకు సాదృశ్యం కదా. మరి అటువంటి అభిషేకం కలిగిన వారమే ప్రతి దినము ప్రభు సన్నిధిలో కనబడాల. మరి అదే కాకుండా మరి లేవికాండంలో కూడా 24వ అధ్యాయంలో ఉంటుంది, ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను. మన దీపముల యొక్క ఒత్తులు ఆరిపోకుండా మరి దాన్ని చక్కపరుచుకుంటూ మరి దాన్ని పైకి ఎత్తుతూ అసలు రాత్రంతా కూడా సాయంకాలం మొదలుకొని ఉదయం తెల్లారి సూర్యుడు ఉదయించే వరకు కూడా ఆ దీపాలని అట్లాగా పైకి ఎత్తుతూ అస్సలు ఆరిపోకుండా వాళ్ళు చూసుకోవాలంట, ఎవరు యాజకులైన వారు. కాబట్టి మనము కూడా మన ఆత్మలకు మనము బాధ్యులు. మనం ఏం చేయాలి? మన ఆత్మలో ఆరిపోకుండానట్లు నిత్యము ప్రభు సన్నిధిలో దాన్ని పైకి మరి ఎత్తుకుంటూ మరి అదే ఆ పైన ఉన్నటువంటి ఆ వెలుగు ఆరిపోకుండా మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అనుదినము మనం చూస్తూ ఉండాలి. అలాగే మరి లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీ నడుములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనిది. అంటే మన దీపాలు నిత్యము వెలుగుచుండేలాగా మనము చూసుకోవాలా. మరి ఎప్పుడంటే ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే మనకు ఆయన తలుపు తీసే స్థితిలో మనం ఉండాలి. దీపాలు ఆరిపోతే మనం ఎదుర్కొంటూ ఉంటాం కదండి, అసలు దాని తలుపు ఎక్కడ ఉందో కూడా తెలియదు మనసు పడుకున్నామంటే, ఎందుకంటే అన్ని లైట్లు ఆరిపేసి పడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మన ప్రభు అంటున్నాడు, మన దీపాలు వెలుగుచుండాలి, మన నడలు కూడా మరి కట్టుకుని రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏ నిమిషంలోన్నా రాబోతున్నారు. ఈ నిమిషంలో మనము కొంచెం కనుక అశ్రద్ధ చేసినట్లయితే మనం బుద్ధి లేని కన్యకల వలె దీపాలు ఆరిపోయేటువంటి స్థితిలో ఉంటాం. మరి మత్తయి సువార్తలో ఉంటుంది 25వ అధ్యాయంలో అది.
బుద్ధి లేని కణికల దీపాలు ఆరిపోవచ్చుంది అంట. అందుకని వాళ్ళు అంటున్నారంట, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వరా అని. కానీ ఎందుకు? వీళ్ళు సరైన సిద్ధపాటు లేకుండా, నూనె లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చింది. అటువంటి స్థితిని ఏమన్నారు ఇక్కడ? మరి వాక్యంలో ఏం చెప్తుంది? బుద్ధి లేని స్థితి అని చెప్తుంది. మనం బుద్ధి లేని స్థితిలో ఉన్నామా, బుద్ధి కలిగిన స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే మన ఆత్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే అది దయచేసిన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ. అది ఆయన తన ఆత్మను మనలోనికి ఊరిన ఆత్మ. అది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బలహీనంగా వెళ్తున్నామా, బలం లేకుండా వెళ్తున్నామా, ఆరిపోయే స్థితిలో వెళ్తున్నామా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆరిపోయిన స్థితిని, దాన్ని నరకంలో పడవేయబడిన స్థితిలోకి మనం వెళ్ళకూడదని ప్రభు చెప్తున్నారండి. కాబట్టి మన దీపస్తంభాలు మనం వెలిగించడమే కాకుండా అది కింద మంచం కింద కొంచెం కింద పెట్టద్దు అని చెప్తున్నాడు ప్రభు. అది అందరికీ ఇచ్చేలాగన దీపస్తంభం మీద పెట్టమంటున్నాడు. దీపస్తంభం మీద పెట్టి ప్రతి మందికి 10 మందికి మనము వెలిగించే స్థితిలో, వాళ్ళు ఆ చీకటిలో నడవకుండా వెలుగులోనికి రాగలిగిన స్థితిలో మనం ఉండవలసిన స్థితి అన్నమాట. మనం ఉండవాలని చెప్తున్నాడు దేవుడు. అదే కాకుండా మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లు అంటున్నాడు. మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రభువునికి మహిమకరంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట ప్రభువుకి నామానికి మహిమకరంగా ఉందా, మనం చేసే క్రియ ప్రభు నామానికి మహిమకరంగా ఉందా అని మనం చూచుకుంటూ ప్రభు యొక్క వాక్యం చేత మనం సరిచేసుకుంటూ మరి వారి ఎదుట మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వెలుగును ప్రకాశింపచేయమంటున్నాడు ప్రభు. మనల్ని దేవుడు వెలిగించాడా? మన దీపం చేత మనం ఇతరులను వెలిగించే స్థితిలో మనం ఉంటున్నామా? మనం ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా? మన ఆత్మలు నిత్యము వెలిగే స్థితిలో ఉన్నాయా లేవా? సహవాసంలోనే ఉంటున్నామా? ఒకరినొకరు మనం బలపరుచుకుంటున్నామా, ఆదరించుకుంటున్నామా? దేవుని నుండి మనం కొత్త కొత్త సంగతులను తెలుసుకుంటున్నామా? మరి ఇవన్నీ కూడా అలా చేసుకోబట్టి కొత్త దీవెనలు మన ప్రభువు నుండి మనం అందుకోగలుగుతాం అనమాట. వాక్య గ్రంథాన్ని ఎక్కువగా ధ్యానించడాన్ని బట్టి ఆత్మీయమైనటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ మండుతూ ఉంటుందంట, చక్కగా మండుతూ అసలు ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఆ మంట ఉంటుందంట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం కానీ మనం అలక్ష్యం చేస్తామో, దేవుని నుండి కొత్త సంగతులను అడుక్కుంటగా ఇష్టపడకుండా, దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా ఉంటామో, అప్పుడు మనము చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. మనం చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళకూడదనే దేవుడు మనకు చెప్తున్నాడు. మనము ప్రతిదినము మన నిత్యము వెలుగుచుండు దీపాల్లాగా ఆయన సన్నిధిలో కనపడాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దైవ సంబంధమైనటువంటి భక్తి అనేటువంటి మంట మనలో చల్లారిపోకుండా ఉండటం కోసం పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మనలో నిత్యము ఉండేలాగన మనము ప్రతిదినము దేవుని యొక్క వాక్యం నందు మనము శ్రద్ధ కలిగి దాని చేత మన ఆత్మలను బలపరుచుకుని మన ఆత్మలో రేపుకుంటూ మనం ఎంతసేపు మరి ప్రభుకి ఇష్టమైన రీతిలో మండుచూ వెలుగుచుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఎఫ్సీల గ్రంథం 4:30 అంటున్నాడు ప్రభు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటున్నాడు. మనం దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నామా? దేవుడు మనలో ఒక ఆత్మను పెట్టాడు, కానీ దాన్ని మనం ఏం చేయాలి? దుఃఖపరిచే స్థితిలోకి రానియకూడదు. మనం ఈ లోక సంబంధమైన వాటితో నింపుకుని ఆత్మలను మనం అణిచివేసే స్థితికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనలోండి వెళ్ళిపోదట, మనలోనే ఉంటది. కాకపోతే ఏంటంటే మనము ఆ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాము, బాధపరుస్తున్నాము. మరి ఆ యొక్క ఆత్మ మనలో ఉండి ఎంతగానో మరి బాధపడుతూ, ఏంటి నా బిడ్డ ఎట్లా అయిపోయాడని మనము దేవునికి మనం బాధను కలిగించే స్థితిలో మనం ఉంటున్నామేమో ఒకసారి మనలను మనం పరీక్షించుకుందామండి. మరి దేవుని ఆత్మ ఆరిపోకుండా ఆ మంట, ఆ వెలుగు మనలో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలందు మనం మనసును నిలుపుకోవాలి. ప్రభువుకి సమీపంగా ఉండాలా, ఆత్మీయ స్థితిలో ఉండాలా. మరి అనుదినము కూడా ప్రభు రేపటం గురించి, రేపబడేటువంటి పరిస్థితి గురించి మనం ఆలోచిస్తూ ఉండాలా. దానికి కావాల్సిన ఇంధనాన్ని ఎప్పటికప్పుడు మనము దానికి ప్రొవైడ్ చేస్తూ ఉండాలా. అలా ఉన్నప్పుడే అది అలా నిత్యము వెలుగుచూ ఉంటుంది. లేదంటే ఈ బూడిద లాంటి శ్రమలు అవి ఇవి మనల్ని కమ్మవేసి మనకున్న స్థితిని చల్లార్చే స్థితికి వస్తుంది మనం.
కాబట్టి ఆ నిర్జీవ స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఆ అశ్రద్ధ, అలక్ష్యము, అజ్ఞానము ఇవన్నీ కూడా మనలోకి ఆ నిర్జీవ స్థితిలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ ప్రభు ఎడల మనము ఎలా ఉన్నామో ప్రతి నిమిషంలోనూ మన శరీరానికంటే ఆత్మను ఎక్కువగా కాపాడుకోవాల్సిన స్థితి. ఎందుకంటే ఏ నిమిషంలో మన ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. ఈ గుడాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి, అది ఖచ్చితంగా, అది నార్మల్. ప్రతి జీవి కూడా అదే. ఎందుకంటే మనుషులనే కలిసిపోతుంది. ఇక దాని గురించే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాము. శరీరం అని, అదని, ఇదని, మనకు కావాల్సిన సరైన వస్త్రం లేదని, సరైన ఆహారం లేదని, అరే ఉండటానికి సరైన ఇల్లు లేదు, అరే మాకు కార్లు లేవు, మాకు ఇది లేవు, అది లేవు అని మనము లేని మాట కోసము, ఈలోక సంబంధంగా ఈ శరీరం కోసము సంపాదించుకుంటానికి ఎంతగానో ఆతృత పడతాం. కానీ సరైన జాబ్ లేదు, ఇది లేదు. మరి ప్రతి విషయంలో కూడా ఈలోక సంబంధమైనదే అవన్నీ కూడా. కానీ అవి కూడా ఉండాలి. కానీ ఆత్మకు ఇవ్వాల్సింది 90% ఆఫ్ మన ఇంట్రెస్ట్ ఆత్మ మీదను, 10% ఈ లోక శరీరం మీద ఉంచుకున్నట్లయితే ఈ దినాల్లో మన ఆత్మ బలంగా ఉండి మనము ఎటువంటి తప్పిదములను పడకుండా మన ఆత్మ మనలను నిత్య జీవంలోకి నడిపించే స్థితికి మనం వెళ్తాం అన్నమాట. అటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. మరి ఈ మనం ప్రతిదినము నామాలు చదువుకుంటాం కదా, దాంట్లో యెషయా గ్రంథము 51:15 ఉంటుంది. నేను నీ దేవుడని యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపు వాడను నేనే. సముద్రము మరి డీప్ గా ఉన్న వాటర్లో ఉన్నప్పుడైతే అసలు అది ఒక్క కెరటం కూడా రాదు. కానీ పల్లానికి వచ్చినప్పుడు, దగ్గరికి అంటే ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ అలలు వస్తూ ఉంటాయి. మనకు కనపడతా ఉంటాయి కదా. ఒక అల వచ్చిందంటే అందరు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి అలలను రేపేది కూడా మన ప్రభువేనంట. సముద్రము గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ దానికంటే ఎంతో విలువైన మన ఆత్మలను మనం రేపుకోవటం అనేది పరిశుద్ధాత్మనికి మనం అవకాశం ఇచ్చినట్లే. పరిశుద్ధాత్ముడు ప్రతి దినము మనల్ని రేపుతూనే ఉంటాడు. మరి పేతురు గారు అదే చేస్తున్నారు. నేను మీ మనసులను రేపుతున్నాను అంటున్నాడు. రేపబడాలి మనం. ఎందుకు? ప్రభు కొరకు. మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో చల్లవరిపోయే స్థితిలో లేకుండా మనం నిత్యము కూడా ప్రభువు నిమిత్తము మరి చాలా బిజీగా ఉండి అసలు ఎంతోసేపు ప్రభువుని ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే అది అసలు ఈ భూలోకంలోనే పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని మనం పొందగలుగుతాము. కానీ మనం అట్లా చెయ్యము. సాధారణంగా చెయ్యము. ఎందుకంటే మనము ఈ లోక సంబంధంలో ఎదురుగుండా కనపడే వాటిల్ని చూస్తూ ఉంటాము. దాని మీదే మనం ధ్యానం ఉంచుకుంటూ ఉంటాము. ప్రతి విషయంలో కూడా మనము చల్లారిపోయే స్థితికి వస్తూ ఉంటాం అనమాట. అటువంటి స్థితిలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే లేవి కాండము 6:12 ఉంటుంది. బలిపీఠం మీద అన్ని మండుచుండ వలన అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును, సమాధాన బలులను, పశువులను, వారి కొవ్వును అర్పించవలను అని చెప్తున్నాడు. అంటే బలిపీఠం మీద ఉన్న అగ్ని కూడా ఆరిపోకూడదు అంటున్నాడు. మన బలిపీఠం ఏంటి? మన మనసే కదండి. మన మనసును దేవునికి ఇష్టమైన బలిపీఠంగా చేసుకుని దాని మీద ప్రభువుకి ఇష్టమైన కార్యాలన్నింటినీ మనం అర్పిస్తున్నాము. ప్రార్థనలు, యాచనలు, మరి మన కానుకలు ప్రతిది కూడా మనస్ఫూర్తిగా ప్రభువుకు అర్పిస్తున్నామంటే ఆ బలిపీఠం మీద నిత్యము కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మని అగ్ని మండుచూ ఉండాలి మనలో. అటువంటి అగ్ని మండినప్పుడే మనము ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం ఉండగలము. ప్రభువుకి ఇష్టమైన రీతిలో మన ఆత్మను బలపరుచుకోగలము. మన ఆత్మ మాత్రమే నిత్య జీవంలో ప్రవేశిస్తుంది. కానీ మనము శరీరంతో మనం ప్రవేశింపవని మరొకసారి మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే శరీరం ఇక్కడ విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆ విడిచిపెట్టవలసిన దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి దాన్ని ఎంతగానో పోషిస్తూ వస్తూ ఉంటాం. కానీ అది ఒకసారి విడిచిపెట్టినప్పుడు మనము చాలా బుద్ధిహీనంగా కనపడతాం. ఎందుకంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళవలసిన ఆ ఆత్మ బలహీనంగా ఉందని గ్రహించినప్పుడు. కాబట్టి మన ఆత్మలను బలపరుచుకుందాము. ప్రభువు నిమిత్తము మన ఆత్మ
మరి బలంగాను ఆయనకి ఇష్టమైన రీతిలోను నిత్యము వెలుగుచుండి దీపాల్లాగా మరి మనము మన దేవుని సన్నిధిలో కనపడాలి. ఆ విధంగా ఉండటకు దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను తన పరిశుద్ధ ఆత్మ చేత వెలిగించి మనలను మనం దాన్ని కాపాడుకుంటూ మనము నిత్య జీవంలో ప్రవేశించే పర్యంతం కూడా దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో మనం నిలకడగా కనపడగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేయగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మరి ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాం. కొద్దిసేపు మనోనిదానం కలిగిన వారమై ప్రభు మన ఎదుట ఉన్నారని, మన ఆత్మలను వెలిగించుటకు, మనల్ని రేపుటకు ప్రభు సిద్ధపడి వచ్చిండగా మనం ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ప్రభు మీద దృష్టి నిలిపి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి ఆలోచనను, బాధలను, వేదనను అవి ప్రక్కకు నెట్టి ప్రభు మీద మన దృష్టి నిలిపి మనోనిదానంతో ప్రభు వైపు చూద్దాం. ప్రభు యొక్క పావన పాదాల దగ్గర చేరి ఉన్న మనము ప్రభు మన ఆత్మను బలపరిచినట్లుగా ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. మనం నిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన రహస్య పాపములు కనపడును కనుక ఆయన సన్నిధిలో నిలిచిన వారిమైన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. మనం ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి శుద్ధులమవునట్లు ప్రభు సన్నిధిలో మనము ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తము ఆయన పాదం మీద వేడుకుందాం, గోజాడిదాం. మన పాపములు అనేటువంటి యొక్క బూడిద మనలను కమ్మివేసి మనము ఆరిపోయే స్థితిలోకి దిగజారిపోనికున్నట్లు వాటన్నిటినీ ఎగరగొట్టగలిగిన శక్తి గల దేవుడు, వాటిని దూరం చేయగలిగిన శక్తి గల దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాము. మనము మన పాపములను కప్పుకున్న ఎడల మనము పాపం లేని వారు మనం చెప్పుకునే స్థితిలో ఉండము. దానివల్ల ప్రయోజనం లేదు. ఆ పాపములు మనల్ని నరకంలోనికి ఈడ్చివేసే స్థితికి వస్తాం. కనుక పాపం అంటే ఏదో వ్యభిచారం చేయటమో, దొంగతనం చేయటమే కాదండి. ఏ విధమైన చెడు తలం పైన, చెడు చూపైన, చెడు వినికిడి అయినా, చెప్పుడు మాటలు వినటమైనా, ఒకరి గురించి మనం గాసిప్ చేయటమైనా, అది మంచో చెడు, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా వారి గురించి మనము చెడు మాట్లాడి దేవుని దృష్టికి మనము దోషులంగా నిలబడకుండానట్లు ప్రతి విషయంలో కూడా ప్రభు సన్నిధిలో ఒకవేళ ఎవరి గురించి అన్న మనం విన్నామనుకోండి, వారి గురించి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. కానీ వారు అలా చెడ్డోళ్ళండి, వీళ్ళు ఇలాగండి అని మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా పాపమైనదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ప్రభు సన్నిధిలో నిష్కపటమైన వారమై మరి నిర్దోషులంగా నిలబడటకు మనం చూసుకోవాలంటే ప్రభు చేత మనము కడగబడాల. ఆయన తన రక్తం చేత మనల్ని కడుగునట్లు మనలో ఏ విధమైన పాపం ఉన్నప్పటికీ ప్రభు అది నేను పాపం అని నేను అనుకోకపోతే కూడా అది ఏంటో నాకు తెలియపరిచి దాన్ని నేను విడిచిపెట్టగలుగుతా, నాకు సహాయం చేయనైనా అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. భక్తుడు రాస్తాడు, కళలో చేసిన తప్పులల్లా కర్త ఎదుట ఒప్పుకొనము. మనం కళలో కూడా ఒక్కోసారి పాపం చేస్తామట.
కాబట్టి అటువంటి పాపాలు కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలని చెప్తున్నారు. కాబట్టి మనం ఎటువంటి పాపమా, ఒకవేళ అది మన మనసులో ఒకవేళ లేకపోయినట్లు అది కలలో కూడా రాదట. మనం ఒకసారి ఆలోచించుండాము దాని గురించి, అందుకని అది కలలోకి వచ్చింది, అది తప్పు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన మనసులోకి వచ్చిన ప్రతి విధమైన పాపాన్ని మనము కడుక్కునే స్థితిలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం, ప్రభువా నీ ఆత్మ చేత మేము తండ్రి నాయన రేపబడి ప్రభా అనేకులను నీ యొక్క నామంలో రేపుటకు ప్రభా నాయన అనేక ఆత్మలను వెలిగించుటకు నా ప్రభా నాయన నీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. అంత్య దినాల్లో ఉంటున్నామయ్యా, మా తీర్మానంలో మేము స్థిరముగా నిలబట్టకు నాయన నీ ఆత్మచేత రేపబట్టకు ప్రభా మాకు సహాయం చేయమని అడుగుదాము. అట్టి తీర్మానంలో మేము నిలిచి ఉండగలిగే కృపను దయచేయండి. మేము చల్లగానేనను వెచ్చగానేనను ఉండక ప్రభా నాన్న నులివెచ్చగా ఉన్నానేమో ప్రభా, అటువంటి స్థితిలోకి నేను రాకుండా వెచ్చని స్థితిలో నీ ఆత్మచేత వెలిగింపబడిన స్థితిలో ఉండాలని తీర్మానించుకుంటున్నానయ్యా. కనికరించండి. నిత్యము నీ సన్నిధిలో వెలుగుచుండి దీపముల వలె నిత్యము నీ సన్నిధిలో ఒలీవ నూనెను పోసేటువంటి నాయనా ప్రభా ఆ యొక్క మరి వ్యక్తుల వలె ప్రభా ఉండాలని తీర్మానించుకుంటున్నానయ్యా. కనికరించి తీర్మానించుకున్న మనము ప్రభువుకి మనలను మనము అప్పగించుకుందాం. మన తీర్మానంలో నిలిచి ఉండాలంటే మన శక్తి చేత కాదు, అది మన బలం చేత అంతకంటే కాదు, దేవుని యొక్క కృప వల్లనే అవుతుంది. కనుక దేవుడు తనకిష్టమైన రీతిలో మనలను మలచుకుని మనల్ని చెక్కుని మనము ఆయనకిష్టమైన రీతిలో నడుచుకునే స్థితిలో మనం ఉండాలంటే మనం ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే ప్రభువు తన అగ్ని చేత మనలో మరి అగ్ని పుట్టించి మనలో తనకి ఇష్టం లేనివన్నీ కాల్చివేసి తనకిష్టమైన రూపంలోకి నిర్దోషమైన స్థితిలోనికి నిర్మలమైన స్థితిలోనికి మనల్ని తీసుకురాగలిగిన శక్తి గల దేవునికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువుని సన్నిధిలో మనం వేడుకుందాం. ఆయన మండుచున్న పదవలే ప్రభా మేము నిత్యము మండుచుండినట్లు నాయన మండుచూ జీవించినట్లు నా తండ్రి మమ్మల్ని దీవించయ్యా. మమ్మల్ని రేపు ప్రభా మేము చల్లారిపోకుండా తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి. నేను అగ్నిమే వచ్చి తిని అని సెలవిచ్చిన తండ్రి, నీ పరలోకపు అగ్నిని మాలో వేసి నా ప్రభా నాయన నీ యొక్క మాటతో నీ యొక్క వాక్యంతో ప్రభ మమ్మల్ని వెలిగించుచు నా ప్రభ మాది కట్టెలు ఆరిపోకుండానట్లు మా ఆత్మలు ఆరిపోకుండానట్లు నాయన మమ్మలను నీ సన్నిధిలో వెలిగించే స్థితిలో మమ్మలను మార్చుకో ప్రభా అని ప్రభుని వేడుకుందాం.
మమ్మలను మండించి ప్రభుని వేడుకుందాం. బుద్ధిగల కన్యకల వరుసలో నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నాయన మా సిద్ధులలో నూనెను నాయన సిద్ధం చేసుకుంటకు నీవిచ్చిన సమయాన్ని సరైన రీతిలో మేము వాడుకుంటకు కృప చూపు రాజా అని ప్రభుని వేడుకుందాం. పొట్టివలే సమయం గతించిపోతుంది నాయన, ఎగిరిపోతుంది ఒకసారి ఎగిరిపోయిన సమయము మరలా మా దగ్గరికి రాదని కూడా తెలిసి కూడా నాయన మేము మాకిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో. మమ్మల్ని క్షమించి నా నాయన మాకు సహాయం దయచేసి నాయన నీ ఆత్మచేత వెలిగించమని మమ్మల్ని రేపు చుండుమని మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. నీ బలిపీఠం మీద నిత్యము వెలుగుచుండేటువంటి మంట వలె మా హృదయంలో నిత్యము నీ సన్నిధిలో వెలుగుచుండినట్లు మా ఆత్మలను వెలిగించయ్యా అని ప్రభుని వేడుకున్నాం. మేము వెలిగింపబడి నాయన మా తోటి వారిని నా తండ్రి హెచ్చరిస్తూ వారికి నాయన నీ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ చేస్తూ నా వారి మనసులను రేపగలిగిన స్థితికి నాయన మేము కూడా చేరుకోగలిగినట్లు కృప చూపు రాజా అని ప్రభుని వేడుకుందాం. మా క్రియలను ఎరిగిన దేవుడు ఏ క్రియల చేత మిమ్మల్ని బాధిస్తున్నాము, ఏ క్రియల చేత నీకు దూరం అయిపోతున్నాము నాయన మా కళ్ళకు నాయన కళ్ళను తెరిపించి మా ఆత్మీయ నేత్రాలను తెరిచిన మమ్మల్ని మేము నీకు సమీపంగా నీ యొక్క నాయన సన్నిధిలో గడుపుటకు నా తండ్రి నాయన మమ్మలను చేయి పట్టుకుని నీ వైపు నడిపించుకోమని ప్రభుని వేడుకుందాం. నాయన నీ పెళ్లి మీద నుండి వచ్చినప్పుడు నీకు తలుపు తీయుటకు నా తండ్రి నాయన సిద్ధంగా ఉన్న వారమై మా నడుములు కట్టుకుంటకు నాయన మా దీపంలో వెలుగుచుండుటకు నాయన కృపను కనపరచండి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. మీ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచని స్థితిలో మేము ఉండటకు కృప చూపండి రాజా. మనుషులు మా సత్క్రియలు చూసి పరలోకంలో ఉన్న నిన్ను మేము పరిచేటట్లుగా నాయన మేము సత్క్రియలు చేయుటకు మనుషుల ముందు నిన్ను గురించి ప్రచురించుటకు నాయన అట్టి మాదిరికరమైన జీవితంలో మేము జీవించగలుగుటకు నా తండ్రి నువ్వు కృపను మాకు అనుగ్రహించు నీవు మాలో వెలిగించిన దీపమును ఇతరుల ముందు వెలిగించి వారికి వెలుగు చూపించగలిగిన స్థితిలో మమ్మల్ని నడిపించుకోనాయన అని ప్రభుని వేడుకుందాం. షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు తండ్రి నాయన నీ సన్నిధి అక్కడ ఉండబట్టి నా ఆ బిడ్డలకు తండ్రి నాన్న ఆ అగ్ని వలన ఏ కీడు కూడా కలగలేదట ఈ లోక సంబంధమైన అగ్ని కంటే పరలోక సంబంధమైన అగ్ని చేత మేము తండ్రి నాయన సేఫ్ గా నా తండ్రి రక్షింపబడగలుగుతామనేది మేము గ్రహించినప్పటికీ నా ఈ లోక సంబంధమైన మంటల్లో చిక్కుకుంటున్నామేమో నాయన మా దుస్థితి వల్ల మా తండ్రి నాయన మాతో నీ సన్నిధిని ఉంచండి మాకు నా తండ్రి నాయన ఎటువంటి కీడు మా తండ్రి రాకుండా మా ఆత్మలను భద్రంగా కాపాడుకుంటూ మా ఆత్మలను నిత్యము వెలుగుచుండేలాగా కాపాడుకుంటూ
నాయన నీ సన్నిధిలో మేము కనపడగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయండి. దానికి కావాల్సిన ఇంధనాన్ని ప్రభా మేము సమకూర్చుకుంటాం నాయన. కావాల్సిన తెలివితేటలను మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నీ వాక్యాన్ని చదువుకుంటూ, నా ప్రభా వాక్యానుసారంగా నడుచుకుంటూ, మాలో ఉన్న ప్రతి విధమైన లోటులను ప్రభా నీ రక్తం చేత కడుక్కుంటూ శుద్ధిపరచబడిన వారమే తండ్రి నీ సన్నిధిలో నిర్దోషమైన బిడ్డలుగా నిలబడటం ప్రభా కృప చూపండి అని ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం మనము ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతించుకుందాం. నాయన నువ్వు మాకు సమయాన్ని ఇస్తున్నావు తండ్రి. నాయన మాకు తండ్రి నాయన హెచ్చరింపులు నాయన నీ బిడ్డల ద్వారా ఇస్తున్నావు ప్రభా. నాయన నీ భక్తుల ద్వారా, నీ అపోస్తలుల ద్వారా నా తండ్రి నాయన వాక్యంలో ఉన్నటువంటి నా తండ్రి నాయన నీ యొక్క భక్తి కలిగిన బిడ్డల ద్వారా నా తండ్రి నాయన ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో మాకు తెలుస్తూ మమ్మలను ప్రభా నా తండ్రి హెచ్చరించిన విధానాన్ని బట్టి నాయన నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఆత్మను బలపరచకు వాక్యాహారాన్ని ఇచ్చావు, జీవ జలాలను ఇచ్చిన దేవాది దేవానికి వందనాలయ్యా. నువ్వు ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతున్నాను నీ యొక్క బిడ్డలైన వారికి నాయన పరిశుద్ధాత్మని ఆదరణ అనుగ్రహించావు ప్రభా. నీ నడిపింపును అనుగ్రహించావు ప్రభా. సహాయకర్తను దయచేసావు ప్రభా. నాయన అట్టి నీ యొక్క కృపకే నీకు వందనాలయ్యా. నీ ఆత్మచేత నీ బిడ్డలను నడిపించుకుంటూ చెడు మార్గాలకు వెళ్లకుండా మమ్మల్ని కాచి కాపాడుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. సరైన మార్గంలో జీవ మార్గంలో మమ్మల్ని నడిపించుటకు నాయన నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం నిమిత్తము నీకు వందనాలు ప్రభా. మేము అయోగ్యులము ప్రభా, అవివేకులము తండ్రి నాయన. ప్రతి విషయంలో అశ్రద్ధ కలిగి తండ్రి నాయన మేము తండ్రి నాయన ప్రభా నీ నుండి తొలగిపోతున్న ఆ పరిస్థితులలో కూడా ప్రభా నాయన తప్పిపోయిన గొర్రెలను వెతికినట్లుగా మమ్మల్ని వెతికి నీ భుజాల మీద వేసుకుని నాయన నీ మందలో చేర్చుకుంటున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలయ్యా అని ప్రభువుని స్తుతులు చెల్లించుకున్నాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ప్రభు ఏమి సెలవివ్వనై అన్నారో మనం ఆలకించుటకు వినగల చెవిని, దాన్ని గ్రహింపగల మనస్సును కూడా మనం కలిగి ఉన్నట్లు, అలాగే ప్రభువును మనం కన్నులారా చూడగలటకు ఆత్మీయమైన నేత్రాలను ప్రభు మనకి ఇచ్చినట్లు ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి కనిపెట్టుకుందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రానికి వందనాలయ్యా. అవును తండ్రి, నాయన అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఆత్మలు చల్లారిపోయే స్థితిలో మేము ఉంటుండగా నా ప్రభ మమ్మల్ని రేపగలుగుటకు నాయన నీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని అందిస్తూ నా ప్రభ నాయన మేము నిత్యము నీ సన్నిధిలో వెలుగుచుండినట్లు, నిత్యము మా దీపంలో నా తండ్రి నాయన ప్రభ ఆరిపోకుండా నీ సన్నిధిలో నిత్యము వెలిగే స్థితిలో ప్రభ మేము ఉండినట్లు ప్రభ మా ఆత్మలను బలపరుచుట ప్రభ నువ్వు నాయన తండ్రి నీ ఆత్మను మాకు అందించిన దేవాది దేవానికి వందనాలయ్య. నీలో మేము అంతం వరకు నిలకడగా నిలిచి ఉండగలిగి నాయన నీ నామానికి మహిమార్థమై ప్రభ జీవించగలిగే గొప్ప స్థితిని కరుణాన్ని మాకు దయచేయమని, అన్ని విషయాల్లో నా ప్రభ నువ్వు మహిమాఘంత కీర్తి ప్రభావాలు పొందుకోమని, నీ రాకడలో మేమందరం ఎత్తబడగలిగిన స్థితిలో మేము ఉండటకు కృప చూపమని, మమ్మలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఒక్కడెక్క కూడా విడవకుండా ఉండినట్లు ప్రభ నీ యొక్క కృపను మా ఎడల కనపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.